అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు, ప్రేమకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గడిచిన 24 గంటల్లో రాయలసీమలో మనం చెప్పిన విధంగానే వర్షాలు దంచుకొట్టడం జరిగింది. రాయలసీమలో చాలా చోట్ల భారీ ఉరుములు, ఈదురుగాలు, మెరుపులతో కూడిన వర్షాల వల్ల, ఉరుముల వల్ల, పిడుగుల వల్ల ప్రాణ నష్టం, అలాగే ఈదురుగాలు, వర్షాల వల్ల పంట నష్టం అనేక జిల్లాల్లో నమోదవటం జరిగింది. గత 10 రోజులుగా రాయలసీమ ప్రజల్ని మనం అప్రమత్తత చేయటం జరిగింది. రాయలసీమ రైతులందరికీ కూడా జాగ్రత్తలు మనం చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలా చోట్ల ప్రాణ నష్టం, అలాగే ఆస్తి నష్టం స్తంభించడం పూర్తిగా కూడా బాధనైతే కలగ చేస్తుంది. ఇక ఓవరాల్గా మనం చూసుకుంటే మరొక 48 గంటలు రాయలసీమలో చాలా చోట్ల వర్షాలు ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది. 3వ తారీఖు మనం చూసుకుంటే చాలా చోట్ల రాయలసీమ జిల్లాల్లో మనకి వర్షాలు దంచి కొట్టడం జరిగింది. ఈ రోజు రేపు అంటే 4వ తారీఖు 5వ తారీఖు కూడా రాయలసీమలోని చాలా జిల్లాల్లో వర్షాలు అయితే మనకి విస్తారంగా నమోదయ్యే అవకాశం అయితే ఉంది. కర్నూలు జిల్లాలో కుండపోతగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. నంద్యాల జిల్లాని నష్టాల్లోకి వర్షాలు నెట్టే అవకాశం అయితే ఉంది. అనంతపురంలో పూర్తిగా కూడా అతలాకుతలం అయ్యేలాగా వర్షాలు మరొక 48 గంటలు ఉండే అవకాశం ఉంది. సత్యసాయి జిల్లాలో శాంతించకుండా వరుణుడు తన ప్రతాపాన్ని చూపించే అవకాశం అయితే ఉంది. కడప జిల్లాలో కసిగా మరొక 48 గంటలు సాయంత్రం రాత్రి సమయంలో వరుణుడు గర్జించే అవకాశం అయితే ఉంది. చిత్తూరులో గత 24 గంటల్లో ఏ విధంగా అయితే వర్షాలు నమోదయ్యాయో మరొక 48 గంటలు వరుణుడు చిత్తూరు జిల్లాలో చితక్కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు మరొక 48 గంటలు ఉండే అవకాశం ఉంది. తిరుపతి జిల్లాని కూడా తడుపుకుంటూ వరుణుడు తన ప్రతాపాన్ని రాయలసీమ వ్యాప్తంగా మరొక 48 గంటలు విస్తారమైన వర్షాలతో తన ప్రతాపాన్ని చూపించే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమ జిల్లాలో ఉదయం మధ్యాహ్నం సమయంలో చాలా ప్రాంతాల్లో ఎండలు ఉన్నప్పటికీ 4వ తారీఖు 5వ తారీఖు కూడా 3వ తారీఖు ఏ విధంగా అయితే వర్షాలు నమోదయ్యాయో ఆ విధంగా చాలా ప్రాంతాల్లో రాయలసీమ జిల్లాల్లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు జిల్లా, ఇటు నంద్యాల జిల్లా, ఇటు అనంతపురం, సత్యసాయి, అలాగే కడప జిల్లా, అలాగే వీటితో పాటుగా అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, ఈ జిల్లాల్లో చాలా చోట్ల అత్యధికమైన ప్రాంతాల్లో మనకి వర్షాల్ని ముఖ్యంగా 4వ తారీఖు 5వ తారీఖు కూడా సాయంత్రం రాత్రి సమయాల్లో చూసే సూచనలు కానీ అవకాశాలు కానీ ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే 3వ తారీఖు పడిన వర్షాల వల్ల రైతులందరికీ నష్టం జరిగింది, ప్రజలందరికీ కూడా ఇబ్బందులు కలిగాయి. అలాగే ప్రాణ నష్టం కూడా చాలా ప్రాంతాల్లో మనం చూడటం జరిగింది. అనంతపురం కానీ అలాగే ఇటు కర్నూలు ప్రాంతాల్లో ముఖ్యంగా పిడుగుపాటికి మరణాలు కూడా సంభవించడం జరిగింది. కాబట్టి పూర్తిగా కూడా మనకి ఈ రోజు రేపు పడబోయే వర్షాలు, పిడుగులు వల్ల కూడా మరొకసారి ప్రాణ నష్టం కానీ పంట నష్టం కానీ కలిగే సూచనలు కానీ అవకాశాలు కానీ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు పరిసర ప్రాంతాలు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం పరిసర ప్రాంతాలు, కోడుమూరు పరిసర ప్రాంతాలు, పత్తికొండ పరిసర ప్రాంతాలతో పాటుగా నంద్యాల, ఆళ్లగడ్డ పరిసర ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు శ్రీశైలం పరిసర ప్రాంతాలు కానీ, నందికొట్కూరు కానీ, డోన్ కానీ, బనగానపల్లి, ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల మరొక 48 గంటలు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొన్ని గ్రామాల్లో పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది. మరొక పక్కన మనం చూసుకుంటే కడప జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల వర్షాలు అయితే గత 24 గంటల్లో నమోదయ్యాయి. ముఖ్యంగా ఇటు కడప పరిసర ప్రాంతాలు, బద్వేలు పరిసర ప్రాంతాల్లో, పోరిమిల్లాల ఈ ఏరియాలో చాలా చోట్ల వర్షాలు అయితే గత 24 గంటల్లో ముఖ్యంగా 3వ తారీఖు నిన్న సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు అయితే ముంచెత్తడం జరిగింది. ఈ రోజు రేపు కూడా సాయంత్రం రాత్రి సమయంలో ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. బద్వేలు కానీ, కడప కానీ, పులివెందులు కానీ, రైల్వే కోడూరు, రాయచోటి, రాజంపేట, అలాగే పొద్దుటూరు పరిసర ప్రాంతాలు, మైదుకూరు, కమలాపురం, జమ్మలమడుగు, ఈ ప్రాంతాల్లో ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా కూడా మరొక 48 గంటలు వర్షాలు, ఈదురుగాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కొన్ని గ్రామాల్లో పడే
అవకాశాలు కానీ సూచనలు కానీ ఉన్నాయి. కాబట్టి ఉమ్మడి కడప జిల్లా ప్రజలందరూ కూడా మరొక 48 గంటలు జాగ్రత్తలు తీసుకోండి. 6వ తారీఖు నుంచి కూడా మెల్లిగా వర్షాలు అయితే రాయలసీమలో తగ్గుముఖం పట్టే అవకాశాలు 1-2-3 రోజుల వరకు అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా 5వ తారీఖు వరకు ఈ రోజు రేపు కూడా చాలా ప్రాంతాల్లో మనము ఉమ్మడి కడప జిల్లాలో కూడా వర్షాలని చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి. ఇక మరొక పక్కన మనం చూసుకుంటే అనంతపురం జిల్లాలో అత్యధికమైన వర్షాలని మనం చూసే అవకాశం ఉంది. 3వ తారీఖు మనం చూసుకుంటే అనంతపురం జిల్లాలో కానీ ఇటు సత్యసాయి జిల్లాలో చాలా చోట్ల అకాల వర్షాలు నష్టాల పాలు చేయడం జరిగింది. ఈ రోజు కూడా రేపు కూడా అనంతపురం జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలని మనం చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు అనంతపురం కానీ హిందూపురం కానీ కళ్యాణ్ దుర్గం రాయదుర్గం అలాగే మనం చూసుకుంటే సింగనమల పరిసర ప్రాంతాలు కానీ మడకసిర కానీ గుంతకల్ పరిసర ప్రాంతాలు కదిరి పెనుగొండ ఉరవకొండ పరిసర ప్రాంతాలు రాప్తాడు ధర్మవరం పరిసర ప్రాంతాలు అలాగే తాడిపత్రి ఏరియాల్లో మనకి పుట్టపర్తి కానీ ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు విస్తారంగా పడే అవకాశాలు మరొక 48 గంటలు అయితే ఉంది. కాబట్టి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు కూడా మరొక 48 గంటలు జాగ్రత్తలు తీసుకోండి. చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా పడే అవకాశం ఉంది. మరొకసారి నష్టం రైతులకి కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ముఖ్యంగా తక్కువ సమయంలోనే ఎక్కువ చోట్ల ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా రాయలసీమలో వర్షాలు ముంచెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు 3వ తారీఖు పడినప్పటికీ 4వ తారీఖు 5వ తారీఖు ఇంకొన్ని ప్రాంతాల్లో కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా నిన్న మనం చూసుకుంటే కుప్పం కానీ అలాగే మదనపల్లికి దగ్గరగా ఉన్న చాలా చోట్ల ముల్కల్ చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే మనం చూడటం జరిగింది. ఈ రోజు కూడా మనం చూసుకుంటే చిత్తూరు జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు కానీ సూచనలు కానీ ఎక్కువగా అయితే ఉన్నాయి. ముఖ్యంగా మదనపల్లి కానీ పొంగునూరు కానీ పలమనేరు కానీ పూతలపట్టు పరిసర ప్రాంతాలు తంబలపల్లి కానీ కుప్పం పరిసర ప్రాంతాల్లో ఈ రోజు కూడా వర్షాలు మనము చూడటానికి అవకాశాలు కానీ సూచనలు కానీ ఎక్కువగా అయితే ఉన్నాయి. మరొక పక్కన సూళ్ళూరుపేట గూడూరు నాయుడుపేట వెంకటగిరి అలాగే ఇటు తిరుపతి ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే అంటే 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి దక్షిణ చిత్తూరు జిల్లా ఉందో అలాగే పడమర చిత్తూరు జిల్లా ఉందో ఉమ్మడి జిల్లాల్లో ఉన్న ప్రాంతాల్లో వర్షాలని చూసే అవకాశం ఉంది. తూర్పు ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే మదనపల్లి పరిసర ప్రాంతాలు చిత్తూరు కుప్పం అలాగే ఇటు పీలేరు కానీ ఈ ప్రాంతాల్లో మనం ఈ రోజు కూడా అక్కడక్కడ రేపు కూడా అక్కడక్కడ చెదురుమదురుగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా కూడా చూసే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా మరొక 48 గంటలు రాయలసీమలో వరుణుడు గర్జించే అవకాశం సాయంత్రం రాత్రి సమయంలో ఉంది. ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా రాయలసీమలో తన ప్రతాపాన్ని చూపించే సూచనలు అయితే ఉన్నాయి. కడప జిల్లాలో కసిగా పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కర్నూలు జిల్లాలో కుండపోతగా పడే అవకాశం ఉన్నాయి. అనంతపురం జిల్లాని అతలాకుతలం చేసే విధంగా వర్షాలు అయితే ముంచెత్తపోతున్నాయి. కాబట్టి రాయలసీమ రైతులందరూ అప్రమత్తంగా ఉండండి, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. మరొక 48 గంటలు వర్షాలు అకాల వర్షాలు అయితే రాయలసీమలో ముంచెత్తే అవకాశం అయితే ఉంది. మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. మీ అందరి ఆశీస్సులు దీవెనలతోనే గత 10 రోజులుగా రాయలసీమ రైతులకి కానీ ప్రజలకి కానీ ముందుగా సమాచారం అందించడం జరిగింది. కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం కానీ అలాగే రాయలసీమ ప్రజల ప్రాణ నష్టం కానీ మీ అందరి దీవెనలతోనే తగ్గించడం జరిగిందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.